slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no. Today I'm going to telling about Swayam NPTEL. Swayam NPTEL 2025 academic year జనవరి బ్యాచ్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతున్నది. సో రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో జనవరి టు ఏప్రిల్ 25 సంబంధించిన అకాడమిక్ సెమిస్టర్ కి సంబంధించిన స్వయం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. సో ఈ సబ్జెక్ట్స్ ని ఎలా ఎన్రోల్ అవ్వాలి, అసలు ముందు స్వయం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో చెప్తాను. సో here go to Google. I am going to search Swayam NPTEL. So in first, so here see NPTEL online course. Clicking on here, ఫస్ట్ వెబ్సైట్ ని క్లిక్ చేయండి. స్వయం NPTEL సెర్చ్ చేసిన తర్వాత మనకి స్వయం వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్వయం సంబంధించిన లోగో మీద క్లిక్ చేయండి. సో స్వయం సంబంధించిన హోమ్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. స్వయం సంబంధించిన హోమ్ పేజ్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సైన్ ఇన్ అండ్ సైన్ రిజిస్టర్ అనేది చూపిస్తున్నారు. దాన్ని క్లిక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ పేజ్ ఆటోమేటిక్ రీడైరెక్ట్. సో హియర్ స్వయం రిజిస్ట్రేషన్ అవ్వడానికి పేజ్ రిజిస్ట్రేషన్కి వచ్చాము. సో నువ్వు అకౌంట్ లాగిన్ అవ్వాలనుకో నువ్వు గూగుల్ యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే సైన్ అప్ అవ్వాలనుకుంటే ఇక్కడ కింద చూడండి స్క్రోల్ డౌన్ చేసినప్పుడు కింద మనకి సైన్ అప్ ఆప్షన్ చూపిస్తుంది. సైన్ అప్ ఆప్షన్ వస్తుంది చూడండి. సైన్ అప్ ఆప్షన్ వచ్చినప్పుడు నీ యూజర్ నేమ్ అడుగుతుంది. సో ఐఎమ్ గివింగ్ మై యూజర్ నేమ్ అండ్ గివింగ్ మై పాస్వర్డ్. ఐఎమ్ గివింగ్ పాస్వర్డ్ సంథింగ్. మీరు కూడా ఒక పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఇక్కడ డిజిట్స్ కానీ సింబల్స్ కానీ ఈ లోయర్ అప్పర్ క్యాపిటల్స్ కూడా వాడాలి. సో మీ మెయిల్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎంటర్ చేసినట్టు మనకి మన మెయిల్ కి ఒక మెయిల్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ వెయిట్ స్వయం సంబంధించిన కోడ్ వస్తే ఆ కోడ్ అనేది మన ఇక్కడ మన సెండ్ వెరిఫికేషన్ కోడ్ దగ్గర అక్కడ కోడ్ అనేది ఎంటర్ చేసినట్టు మనకి ఆటోమేటిక్ క్రియేట్ నొక్కాలి. క్రియేట్ నొక్కితే మనకి ఆటోమేటిక్ మన అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ అయినప్పుడు నా ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసింది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. చూడండి, దిస్ ఈజ్ మై యూజర్ నేమ్ and I'm entering my password. Then I am clicking sign in. So wait, this is not my username. Now I'm going to click on. So page automatically directed అయిపోతుంది చూడండి. సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్వయం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో చూసారు. బై ట్రూత్ గూగుల్ యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే నీ సైన్ అప్ అవ్వచ్చు. నీ యూజర్ నేమ్ ఇచ్చి నీ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసిన నీ మెయిల్ ఇవ్వాలి. ఆ మెయిల్ ఇచ్చిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ నొక్కినప్పుడు నీకు ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ అయిపోయిన తర్వాత క్రియేట్ ఆప్షన్ నొక్కిన తర్వాత అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ ఓన్లీ బేసిక్స్ గా 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి, రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కోర్సెస్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. యాక్చువల్లీ స్వయం అనేది మెయిన్ ఉపయోగపడుతుంది అంటే బీటెక్ స్టూడెంట్స్ కానీ ఎంటెక్ స్టూడెంట్స్ కి. యాక్చువల్లీ స్వయం దేనికి ఉపయోగిస్తాం అంటే యాక్చువల్గా కాలేజెస్ లో చాయిస్ బేస్డ్ కెరీర్ సిస్టమ్ ఆప్షన్ అనేది ఇస్తుంది. ఈ చాయిస్ బేస్డ్ కెరీర్ సిస్టమ్ వల్ల ఏం చేస్తామంటే కాలేజ్ లో ఒక బీటెక్ స్టూడెంట్ 3-1 కి వచ్చాక 3-1, 3-2, 4-1 సెమిస్టర్స్ కి వచ్చినప్పుడు 3-1 లో యాక్చువల్ గా ప్రతి సెమిస్టర్ కి వచ్చేసి 5 సబ్జెక్ట్స్. ఈ చాయిస్ బేస్డ్ సిస్టమ్ వల్ల ఒక స్టూడెంట్ అనే వ్యక్తి కాలేజ్ లో 3 సబ్జెక్ట్స్ సెమిస్టర్ రాసుకుని 2 సబ్జెక్ట్స్ అనేది స్వయంలో రాసుకోవచ్చు. అందుకే చాయిస్ బేస్డ్ కెరీర్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా సమ్ కాలేజెస్ కే ఎలిజిబుల్ ఉంటుంది. సో అర్థమైంది కదా క్లారిటీగా. బీటెక్ లోనే నువ్వు 3-1 లోనే స్వయంలో 2 కోర్సెస్ కంప్లీట్ చేసావు అనుకో, కాలేజ్ లో నువ్వు 3 సబ్జెక్ట్స్ రాస్తే స్వయం అవుతుంది. నెక్స్ట్ 3-2 లో కూడా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. 3-1 వచ్చేసి 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 3-2 వచ్చాక కూడా 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ నువ్వు కాలేజ్ సెమిస్టర్ రాసుకోవాలి. వన్స్ నువ్వు 3-1, 3-2 అయిపోయిన తర్వాత 4-1 వచ్చాక మనకి 4-1 కి వచ్చేసి కాలేజ్ లో 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఆ 6 సెమిస్టర్స్ నువ్వు కాలేజ్ లో రాసుకోవాలనుకుంటే రాసుకో, సెమ్ లేకపోతే నువ్వు స్వయంలో రిజిస్ట్రేషన్ అయ్యి స్వయంలో రాసుకుంటేనే బీటెక్ కూడా అలా కంప్లీట్ చేసుకో. వన్స్ ఈ చాయిస్ బేస్డ్ ఇష్టం వల్ల మెయిన్ మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే ఏం యూజ్ అవుతుంది
నువ్వు 4-1 సబ్జెక్ట్స్ అనే నువ్వు సెకండ్ ఇయర్‌లో గాని, ఫస్ట్ ఇయర్‌లో గాని, 3-1లో గాని నువ్వు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. నువ్వు కాలేజ్‌లో 4-1కి రాయాల్సిన అవసరం లేదు సెమ్. సో, దిస్ ఈస్ ద మెయిన్ స్వయం అనేది యూజ్ అవుతుంది. సో, చాలా మందికి తెలీదు. ఈ స్వయం రాస్తున్నాం, సర్టిఫికేట్స్ వస్తున్నాయి అని అనుకుంటాం గానీ, సర్టిఫికేట్స్ వల్ల చాలా ఉపయోగం ఉన్నది. నువ్వు 4-1 అనేది మంచిగా కంప్లీట్ చేసుకోవచ్చు. 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాయనుకో నువ్వు 4-1 కాలేజ్‌లో ఉండకపోవచ్చు. మంచిగా నువ్వు బయట ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు. కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా అమ్మ! సెమ్ ఉందని ఎలాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో, దిస్ ఈస్ ఎ చాయిస్ బేస్డ్ క్వెషన్. దేనికి? స్వయం వల్ల నువ్వు కాలేజ్‌లో సర్టిఫికేట్స్ గెయిన్ చేసుకొని సబ్మిట్ చేశావనుకో నీకు కాలేజ్‌లో నీకొచ్చిన మార్క్స్ బట్టి నీకొచ్చిన స్వయంలో సంబంధించిన కోర్స్‌కి సంబంధించిన వచ్చిన పర్సెంటేజ్ బట్టి నీ కాలేజ్‌లో గ్రేడ్ సిస్టమ్ అని అప్లికేబుల్ చేస్తారు. సో, దిస్ ఈస్ స్వయం. సో, స్వయం అంటే అర్థమైంది కదా! నెక్స్ట్ స్వయం సెకండ్ పార్ట్ వచ్చేసి స్వయంలో కోర్సెస్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. So, this is the home page about Swayam. Here about Swayam and all courses and nation coordinator and local chapters and FAQ and Swayam groups. So, I'm clicking here all courses. ఆల్ కోర్సెస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా కోర్సెస్ చూపిస్తాయి చూడండి. అప్‌కమింగ్ ఇదే జనవరిలో 2025 స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌కి సంబంధించిన ఈ కోర్సెస్ అన్నీ అప్‌కమింగ్. సో, మీ కాలేజ్‌లో ఏమన్నా కోర్సెస్ ఎన్రోల్ అవ్వమంటే ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. హియర్ కాలేజ్‌లో మనకు ఒక కేటగరీ ఏస్తారు. యాక్చువల్‌గా 8 వీక్స్ చేయమంటారో, 12 వీక్స్ చేయమంటారో వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఈ ఈ డ్యూరేషన్ వరకు చేయమంటారు. సో, నేనిక్కడ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నేను సపోజ్ ఐ యామ్ ఒక ఒక సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నాను. సో, వెయిట్. సో, ఐ యామ్ క్లికింగ్ హియర్ సపోజ్ ఒక సబ్జెక్ట్ క్లిక్ చేసిన. ఏఐ ఇన్ మార్కెటింగ్. ఈ సబ్జెక్ట్ నేను ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను. మీ సెమిస్టర్ ఇలాంటి ఉందనుకో అప్లై చేసుకోండి. క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, వెయిట్. సో, మనకు నెక్స్ట్ పేజ్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయింది. సో, హియర్ జాయిన్ అయితే ఆటోమేటిక్‌గా జాయిన్ అయిపోతుంది. చూడండి. ఈ కోర్స్‌కి సంబంధించిన సమ్మరీ చూద్దాం. కోర్స్ స్టేటస్ వచ్చేసి అప్‌కమింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అయితుంది? కోర్సెస్ జనవరి 2025 20థ్ స్టార్ట్ అయిద్ది. ఈ కోర్స్ ఎప్పుడు ఎండ్ అయిపోద్ది? ఏప్రిల్ 11థ్‌కి అయిపోద్ది. ఎన్రోల్‌మెంట్స్ అంటే మనం ఎప్పుడు ఏ టైం కల్లా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. 27థ్ దాకా టైం ఉంది జనవరి. ఎగ్జామ్‌కి రిజిస్ట్రేషన్ ఎండ్స్ ఏంది? ఫిబ్రవరి 14థ్ వరకు టైం ఉంది. అంటే నువ్వు ఆ టైంలో ఎగ్జామ్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అవ్వాలి. మెయిన్‌గా స్వయంలో వచ్చేసి ఈచ్ ఎగ్జామ్‌కి రూ. 1000 మనం పే చేయాలి. ఎగ్జామ్‌కి ఎన్రోల్ అవ్వాలంటే. సో, అర్థమైంది కదా! నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్‌లో చెప్తారు మనకి. కోర్స్ అయిపోతే ఎలెక్టివ్. నెక్స్ట్ క్రెడిట్స్ మీ కాలేజ్‌లో 3 క్రెడిట్స్ చేయమంటారు. 4 క్రెడిట్స్ కానీ, 2 క్రెడిట్స్ కానీ ఉంటాయి. మనకి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది అకాడమిక్ ప్రతి సెమిస్టర్‌కి ఈచ్ సబ్జెక్ట్‌కి 3 ఆర్ 2 అని. సో, ఇది ఎవరికి యూజ్ అయిద్దంటే పోస్ట్ గ్రాడ్యుయేట్‌కి. సో, ఐయామ్ ఇక్కడ నేను జాయిన్ అనే క్లిక్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ పేజ్‌కి ఆటోమేటిక్‌గా ఓపెన్ అయితుంది. సో, ఆల్రెడీ నా డీటెయిల్స్ ఇచ్చాను. సో, ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. మీరు కూడా సేమ్ ఇలానే చేయాలి చూపిస్తాను. ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. సో, ఐ యామ్ ఎంటరింగ్ మై నేమ్. నెక్స్ట్ ఆస్కింగ్ ద మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నీ ఈమెయిల్ ఎంటర్ చేయమంటది. నీ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత నీ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత నీ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూసుకొని ఎంటర్ చేయాలి. నువ్వు మెయిల్ అయితే మెయిల్ అయితే ఫీమేల్. మన పర్ ఇండియా కాబట్టి ఇండియా అని క్లిక్ చేసుకుంటాం. మీ పర్మనెంట్ అడ్రెస్ సంబంధించిన పిన్ కోడ్ ఐ యామ్ ఎంటరింగ్ మై పిన్ కోడ్ అగైన్ ఆటోమేటిక్ సపోజ్ ఐ యామ్ ఎంటరింగ్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎంటరింగ్ ఆటోమేటిక్ ఆంధ్రప్రదేశ్ వెయిట్. Is wrong pin code 50771114. So here Telangana Bhadrachalam. So I'm going to enter my permanent pin code. Then after as a profession ఏంటి కాలేజ్ స్టూడెంట్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ లేకపోతే స్టూడెంట్ అయితే స్టూడెంట్. నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ పెట్టుకున్నాను. హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి నువ్వు బీటెక్ స్టూడెంట్ అయితే బీటెక్ లో ఏ ఇయర్ చదువుతున్నావు ఆ ఏ ఇయర్ ని ఎంటర్ చేసుకోవాలి. థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయితే ఫోర్త్ ఇయర్. ఒక మాస్టర్ డిగ్రీ చేయాలంటే మాస్టర్ డిగ్రీ. నువ్వు బీటెక్ లో నువ్వు థర్డ్ ఇయర్ థర్డ్. సో ఐఎమ్ ఎంటరింగ్ థర్డ్ ఇయర్. నీకు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోతుంది అంటే నీ బీటెక్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది. బీటెక్ అండ్ ఎంటెక్ మా బీటెక్ వచ్చేసి 26 ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబిసి. సో
ఆల్వేస్ ఐ ప్రిపేర్ డోంట్ హ్యావ్ ఏబీసీ అందరూ ఏబీసీ అని క్లిక్ చేయండి. దెన్ అట్లా పార్ట్ ఆఫ్ ద స్వయం లోకల్ చాప్టర్ ఎస్. సో ఎస్ అని క్లిక్ చేయండి. లోకల్ చాప్టర్ స్టేట్ మన స్టేట్ ఏంటి, సపోజ్ మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ అయితే హిమాచల్ ప్రదేశ్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడనే అన్నీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసిన తర్వాత మీ కాలేజ్ ఎంటర్ చేయమంటుంది. మా కాలేజ్ ఎంటర్ చేస్తున్నాను. ఆటోమేటిక్‌గా మన కాలేజ్ పేరు ఎంటర్ చేసిన ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపిస్తది. లేకపోతే అదర్స్‌ని క్లిక్ చేసుకోండి. సో యూనివర్సిటీ టైప్ వచ్చేసి మా కాలేజ్ వచ్చేసి ఆటోనమస్. ఇది దేని కింద అప్లికబుల్ అయిందయితే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కింద అప్లికబుల్ అయింది. హ్మ్. దెన్ ఆఫ్టర్ మన కాలేజ్‌కి సంబంధించిన రూల్ నంబర్ ఎంటర్ చేయమంటది. అంటే నీకు బీటెక్‌లో జాయిన్ అయ్యాక నీకు ఒక రూల్ నంబర్ అని ఇస్తది. 4 ఇయర్స్ నీకు అదే రూల్ నంబర్. సో అలాంటి నీకిచ్చిన రూల్ నంబర్‌ని ఐడీ కార్డ్‌లో ఉంటది. ఆ రూల్ నంబర్ ఎంటర్ చేసాక నీ టైప్ వచ్చేసి ఎడ్యుకేషన్, బీటెక్ అయితే బీటెక్, డిప్లొమా అయితే డిప్లొమా, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, అదర్స్ అయితే అదర్స్. సో ఐయామ్ బీటెక్ స్టూడెంట్ కాబట్టి బీటెక్ అప్లై చేస్తున్నాను. డిపార్ట్మెంట్ వచ్చేసి నువ్వు కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఈసీఈ అయితే ఈసీఈ, లేకపోతే అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అయితే అగ్రికల్చర్, లేకపోతే ఫుడ్ ఇంజినీరింగ్ అయితే ఫుడ్ ఇంజినీరింగ్, లేకపోతే ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఐయామ్ చూసింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఎగ్జాంపుల్. దెన్ ఆఫ్టర్ నువ్వు బీటెక్‌లో థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ స్టూడెంట్, లేకపోతే ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని క్లిక్ చేసుకో. దిస్ సో ఐయామ్ ఎంటరింగ్ ద థర్డ్ ఇయర్. దెన్ ఆఫ్టర్ సో వన్స్ అగైన్ సీ ద ఆల్ డీటెయిల్స్. Once again see the all details. Again all details see. మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి అన్ని రైట్ ఉన్నాయో రాంగ్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అగైన్ థరోలీగా వన్స్ సబ్మిట్ చేస్తే మనం ఎడిట్ చేయడం కుదరదు. సో ఎంటర్ చేసినంత మిస్టేక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ కంప్లీట్ అయ్యాక ఐ అగ్రీ స్వయం టర్మ్స్ అండ్ సర్వీస్. దెన్ ఆఫ్టర్ ఐ అగ్రీ ద హానర్ కోడ్. ఈ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ యువర్ ప్రొఫైల్ యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుందంటే మీకు నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ ఒక కోర్స్‌కి ఎన్రోల్ అయ్యాను. సో మీకైతే ఏమన్నా అంటే ఇక్కడ ఏం చూపిస్తదంటే యాస్ ఎ కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్‌కి ఏమొస్తదంటే ఇక్కడ సబ్మిట్ అని వస్తది. నాకు ఇక్కడ ఏమొస్తుంది అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ జాయిన్ కోర్స్ వస్తుంది. సో మీకు ఇక్కడ మీకు వేరే ప్లేస్ సబ్మిట్ ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సబ్మిట్ నొక్కినప్పుడు నాకు యాక్చువల్‌గా నేను ఆల్రెడీ ఒక కోర్స్ ఎన్రోల్ అయ్యాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. లేకపోతే మీరు ఆల్రెడీ మీరు ఫస్ట్‌గా కొత్తగా రిజిస్ట్రేషన్ అయినాక మీకు ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అండ్ జాయిన్ కోర్స్ చూపించారు. మీకేం చూపిస్తదంటే జస్ట్ సబ్మిట్ అని చూపిస్తది. సేమ్ ఇక్కడ ఈ ప్లేస్ సబ్మిట్ అని చూపిస్తది. సో ఐయామ్ క్లికింగ్. మీరు కూడా ఆ ప్లేస్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేయమంటుంది. సో ప్లీజ్ వెయిట్. సో ఎంటర్ చేశాను చూడండి. దెన్ ఆఫ్టర్ అప్డేట్ ప్రొఫైల్ అండ్ జాయిన్ కోర్స్ మీకు ఏమొస్తది సబ్మిట్ ఆప్షన్ వస్తది. సబ్మిట్ ఆప్షన్ నొక్కండి. సో ఫైనల్‌గా మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది మెసేజ్ థాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ దిస్ కోర్స్. క్లిక్ ఆన్ ద ఆటో అనౌన్స్‌మెంట్స్ టాబ్ ఫర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఐ యామ్ సో హియర్ మనకి ఒక ఆర్టికల్ ఒక లెటర్ రూపంగా మనకు ఒక మెసేజ్ వచ్చింది చూడండి. ఈ మెసేజ్‌లో ఏముందంటే ఏఐ ఇన్ మార్కెటింగ్ వెల్కమ్ టు ఎన్‌పీటీ ఆన్‌లైన్ కోర్స్ జనవరి 2025 బ్యాచ్. సో వెల్కమ్ టు స్వయం ఆన్‌లైన్ కోర్స్ సర్టిఫికేషన్. నెక్స్ట్ ఈ కోర్స్ వచ్చి 12 వీక్స్ జనవరిలో 20 స్టార్ట్ అయిద్ది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్వయం రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో మనకి ఇక్కడ చూపిస్తుంది లాస్ట్‌లో మనకి ఈ 12 ఈ స్వయంలో 12 వీక్స్ ఉంటది. ఈ 12 వీక్స్‌కి వచ్చేసి పర్ ఎ డే ప్రతిరోజు క్లాసెస్ వినాలి. డైలీ 1 క్లాస్ విన్నా చాలు. వీక్లీకి వచ్చేసి నీకు అసైన్‌మెంట్ ఉంటది. ఆ అసైన్‌మెంట్ క్వాలిఫై అవ్వాలి. అసలు ఈ స్వయంలో ఎంత పర్సెంటేజ్ క్వాలిఫై అవ్వాలి అసైన్‌మెంట్‌లో. అండ్ మన బీటెక్‌లో తెలిసిందే కదా! ఇంటర్నల్ ఉంటది, ఎక్స్‌టర్నల్ ఉంటది. ఇంటర్నల్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే, ఎక్స్‌టర్నల్ ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫై అయితాం కూడా చూపిస్తాను. కానీ 12 వీక్స్‌లో స్వయంలో నువ్వు మినిమమ్ 8 అసైన్‌మెంట్స్ అన్నా రాయాలి. అబోవ్ 40% అబోవ్ స్కోర్ దాటి ఉండాలి. అంటే నువ్వు 12 వీక్స్ క్లాసెస్ విన్నప్పుడు నీకు పర్ వీక్‌కి నీకొక అసైన్‌మెంట్ ఉంది. ఆ అసైన్‌మెంట్‌లో నువ్వు మినిమమ్ స్కోర్ రీచ్ అవ్వాలి. ఈ 12 వీక్స్‌లో 12 వీక్స్‌కి నువ్వు అసైన్‌మెంట్స్ రాయకపోయినా ప్రాబ్లమ్ లేదు. మినిమమ్ 8 వీక్స్ అసైన్‌మెంట్ కన్ఫర్మ్‌గా ఉండాలి. ఆ 8 వీక్స్‌కి మినిమమ్ 40% అబోవ్ స్కోర్ అనేది ఉండాలి. ఆ స్కోర్ ఉంటేనే నువ్వు ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అయితావు. ఎగ్జాంపుల్ చెప్తాను. మేము కాలేజ్‌లో మిడ్ ఎగ్జామ్స్ రాస్తాం. మిడ్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యావనుకో నువ్వు నాట్ ఎలిజిబుల్ టు. నువ్వు ఒకవేళ మిడ్‌లో 8 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిందనుకో నువ్వు సెమ్‌లో ఏం చేయాలి 40 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. సో ఇక్కడ అలా ఉండదు. ఫస్ట్ నువ్వు ఎలిజిబిలిటీ ఉండాలి. ఏది అసైన్‌మెంట్స్ రాయడం వల్ల. సో, నెక్స్ట్ వీడియో నేను డిస్కషన్ చేస్తాను. ఎలా స్వయంలో 40 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. అసలు క్వెషన్స్‌కి ఆన్సర్స్‌కి ఎలా రాయాలి, అసైన్‌మెంట్స్ కూడా ఫర్దర్‌గా అన్ని వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తాను. ఫైనల్‌గా థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.
Please share this video your friends, groups, and channels. This is about Swayam NPTL for BTech students and uh, MTech students like undergraduate and postgraduate students. Finally, thanks for watching this wonderful video. And don't forget about subscribe and like, share and comment about this video.